ఇప్పుడు ఇలా నువ్వు పడిపోయి డిన్నర్ కూడా క్యాన్సిల్ చేసి తనని వెనక్కి పంపించేస్తే బాగుంటుందా చెప్పు? ప్లీజ్ పల్లవి, రా. ప్లీజ్ పల్లవి. అమ్మా పల్లవి, ఎలా ఉందమ్మా? బాగుంది అత్తయ్య. తను పొద్దునుంచి ఏమీ తినలేదంట పెద్దమ్మ, అందుకే నీరసంతో అలా పడిపోయింది. సత్య? అవునమ్మగారు, పల్లవి అమ్మగారు పొద్దున్నుంచి ఏం తినలేదు. ఆ ముక్క ఇప్పుడు నువ్వు చెప్పేది? సత్యనేమనకండి అత్తయ్య, మీరు కంగారు పడతారని నేనే చెప్పొద్దన్నాను. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ భయపడ్డాం, చూసావుగా. నేను కూడా చాలా భయపడిపోయాను పల్లవి గారు. సరే, ఇప్పటికే లేట్ అయింది, కూర్చోండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. పదండి. పల్లవి, పల్లవి గారు, ఏంటండి ఇది? మీరు పొద్దున్నుంచి ఏం తినలేదు, ఇప్పుడు కూడా తినకుండా వడ్డిస్తారేంటి? ఎంత నీరసంగా ఉన్నారో చూడండి, మీ చేతులు కూడా వణుకుతున్నాయి. ఈ పరిస్థితిలో నాకు అతిథి మర్యాదలు చేయడం ఏంటి? ప్లీజ్ కూర్చోండి, ముందు తినండి. కూర్చో పల్లవి. సత్య, చూస్తావేంటి? వడ్డించు. అలాగే అమ్మగారు. సాగర్, 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 ఏం మాట్లాడడం లేదు? మా పల్లవి చేసిన వంటలు ఓకేనా? ఓకే కాదు బ్రో. ఓకే అను, బాగున్నాయను ఒక్క మాటలో చెప్పలేం. అద్భుతం అనే మాట చాలదు, అమృతం. అమృతం కలిపి వండారేమో అన్న ఫీల్ కలిగింది బ్రో, నిజం. అవును పల్లవి, సాగర్ ఏమన్నాడో విన్నావా? నువ్వు రావడానికి ముందు వంటలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని నేను టేస్ట్ చేసి సేమ్ ఇదే మాట చెప్పాను. అవునా కదా పల్లవి? ఈ విషయంలో మన ఇద్దరు టేస్ట్లు ఒకటే అయినాయి, చూసావా? అనుదీప్, నీకో విషయం చెప్పనా? చెప్పు సాగర్. ఈ రోజు నా పుట్టినరోజు కన్నా చాలా ముఖ్యమైన రోజు.
నేను డిన్నర్ కన్నా ఇక్కడికి చాలా క్యాజువల్గా వచ్చాను, కానీ ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను అనుదీప్. ఎలా అంటే ఇది నా ఫ్రెండ్ ఇల్లు కాదు, నాదే. నువ్వు నా ఫ్రెండ్ కాదు, నా తమ్ముడివి. పల్లవి గారు నా తమ్ముడి భార్య. ఇక్కడ కూర్చుంది నా ఫ్రెండ్ పెద్దమ్మ కాదు, మా అమ్మ అన్న ఫీలింగ్ కలుగుతుంది. నీకు నిజం చెప్తున్నాను, నా బర్త్డేనైనా మర్చిపోతానేమో కానీ ఈ రోజుని మాత్రం నా లైఫ్లో మర్చిపోలేను. అమ్మా, మీరు పర్మిషన్ ఇస్తే ఈ గొప్ప అనుభూతిని మంచి జ్ఞాపకంగా సెల్ఫీలో బంధించుకోవాలనుంది. తీసుకోవచ్చా? అయ్యో, సెల్ఫీకి అడగాల బాబు, తీసుకో. అనుదీప్, పల్లవి గారు ఇటు చూడండి. అయ్యో, ఇటు సైడ్ నుంచి లైట్ ఫోకస్ ఎక్కువగా వస్తుంది. పల్లవి గారు ప్లీజ్ కాస్త మీ వైపు నుంచి సెల్ఫీ తీస్తారా? చూస్తావేంటి పల్లవి, సెల్ఫీ తీ. అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. అలాగే బాబు. బాయ్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అగర్. పల్లవి గారు, ముఖ్యంగా మీకు చెప్పాలి. వస్తాను మేడం. సర్వమంగళ కళాకదంబ మంజరి రసా ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే. సర్వమంగళ కళాకదంబ మంజరి రసా ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం ధకాంతకం తమాంతకం తకం భజే. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. గతంలో విహారం కలలోని తీరం అదంతా భ్రమంటి మనస్సంతమంటి ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం. జరిగే మదనంలో విషమేదో రసమేదో తేలేనా ఎప్పుడైనా. నరనరాలలోన విషమైంది ప్రేమ చివరకు మిగిలే
तरमा ఓకే మరి నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో పల్లవి, ఈ ఫోటో ఏంటి? ఇన్ని రోజులు వాడు కనిపించాడని చెప్తే అది నా బ్రహ్మ అని కొట్టి పారేశారు. ఇప్పుడు వాడు నా భర్తకి ఫ్రెండ్గా నా ఇంటికే వచ్చాడు. ఇప్పుడేం చేయమంటారే? హా? సారీ పల్లవి, నిజంగా నువ్వు అన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. నేను కూడా అది భ్రమే అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెంత బాధపడి ఉంటావో అని. కానీ పల్లవి, వాడు నీ భర్తకి ఫ్రెండ్గా రావడం ఏంటి? నువ్వెవరో తెలియనట్టు ప్రవర్తించడం ఏంటి? పైగా మనిషి వాడే, పేరు సాగరే. అదే నాకు అర్థం కావడం లేదు కార్తిక. మనుషులు ఒకేలా ఉన్న వాళ్ళని చూసాం, కానీ పేరు కూడా ఒకేలా ఉన్నట్టయితే ఎక్కడ చూడలేదు కదా. అయితే వాడు మీ బావ సాగర్ అయ్యుంటాడా? అయ్యుంటే ఈ పాటికి మీ నాన్న దగ్గరకు వెళ్ళి మీ నాన్నని అనుదేవ్ దగ్గరకు తీసుకొచ్చి, నువ్వు పెళ్లి చేసుకున్న పల్లవి నా భార్య అని అనుదీప్ వాళ్ళ ముందు పంచాయతీ పెట్టి పెద్ద రచ్చ రచ్చ చేసి నిన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాడు కదా. కానీ అలా ఎందుకు చేయలేదు? అయితే తను మా బావ సాగర్ కాదంటావా? కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాను పల్లవి. అది నువ్వెప్పటికీ కన్ఫర్మ్ చేయలేవు. వాడి మాటలు, వాడి బిహేవియర్ చూస్తే నీకు కన్ఫ్యూజన్ వస్తుందేమో, కానీ క్లారిటీ మాత్రం రాదు కార్తిక. అయితే వాడు మీ బావేనేమో పల్లవి. కానీ ఏం తెలియనట్టు నటిస్తున్నాడేమో. ఏమో వాడేం నటిస్తున్నాడో, కానీ నేను మాత్రం నరకం అనుభవిస్తున్నాను. పల్లవి, పల్లవి ప్లీజ్ ఏడవకు. నా మాట కాస్త విను పల్లవి. వాడెవడో ఏంటో, వాడిది నటనో నిజమో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, సరేనా? వాడి మ్యాటర్ మనం డిసైడ్ చేద్దాం. నువ్వు మాత్రం వాడి గురించి ఆలోచిస్తూ భయపడిపోయి హెల్త్ పాడు చేసుకోకు ప్లీజ్ పల్లవి. మనం రేపు ఆఫీస్లో కలిసి మాట్లాడుకొని ఒక క్లారిటీకి రావచ్చు, ఓకేనా? ఉంటాను. సార్, లే. హాయ్, ఐఎమ్ సాగర్.
నీకిల్లు లేదు, నాకిల్లుంది. నీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర చాలా డబ్బుంది. కానీ ఒక్క విషయంలో నువ్వు నేను ఒకటి తెలుసా? అదే విషయం నీకు అర్థం కాలేదు కదా. ఫ్యామిలీ మై ఫ్రెండ్. నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ లేదు. అందమైన భార్య, కమ్మని కాపురం, తీపి జ్ఞాపకాల గోపురం. ఇది నా ఫ్రెండ్ ఇల్లు కాదు, నాదే. నువ్వు నా ఫ్రెండ్ కాదు, నా తమ్ముడివి. పల్లవి గారు నా తమ్ముడి భార్య. మన బ్రతుకుల్లో ఇవేం లేనప్పుడు ఎలా బ్రతికితే ఏంటి చెప్పు? గెస్ట్ హౌస్ లో లగ్జరీ సూట్ అయినా ఒకటే, రోడ్డు పక్కన ఫుట్పాత్ అయినా ఒకటే కదా. అందుకే మన ఇద్దరం ఒకటే మై ఫ్రెండ్. మన బాధలు ఒకటే. అందుకే మన బాధని షేర్ చేసుకుందాం, ఓకేనా? ఇంత లేట్గానే వచ్చేది. సరే ఇటు. Have it, my friend. Cheers. Cheers. వీడెవడ్రా బాబు? ఆ పిచ్చోడు కంటే పిచ్చోళ్ళ ఉన్నాడు. ఒక్కో రోజు ఒక్కోలా కనిపిస్తున్నాడు. ఈరోజు ఏకంగా ఈ పిచ్చోడితో కలిసి ముందేస్తున్నాడు. ఇంకెన్ని సెకలు చూడాలో ఏంటో. వీడి దగ్గర పనిచేస్తే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. నువ్వు నా ఫ్రెండ్ కాదు, నా తమ్ముడివి. సేరువైనా సేదు దూరాలే, పల్లవి గారు నా తమ్ముడి భార్య. వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా.
రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేనా ఆసాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం. నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోక ముందే నాకు పల్లవికి అగ్ని సాక్షిగా పెళ్లి జరిగిందన్న